హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అయితే ఈరోజు కూడా మనము EMA 5 WMA 14 ఐకెనేషి క్యాండిల్తో లైవ్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవచ్చు అనే దాని గురించి అయితే మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 46,445 దగ్గర అయితే ఓపెన్ అవుతూ ఉంది. అంటే నిన్న క్లోజ్ అయిన దానికి ఒక 100 పాయింట్స్ డౌన్లో ఓపెన్ అవుతుంది, అంటే ఫ్లాట్గా ఓపెన్ అవుతుంది. చూడండి, మీ ఇప్పుడు ఒక 2 డ్రా లైన్స్ అయితే డ్రా చేస్తాను. ఈ డ్రా లైన్ అయితే మనకు నిన్న సపోర్ట్గా వర్క్ చేసింది. అదేవిధంగా ఇక్కడ డ్రా చేస్తున్నటువంటి ఈ లైన్ వచ్చేసి రెసిస్టెన్స్గా వర్క్ చేసింది. ఈరోజు మార్కెట్ అయితే ఈ ప్లేస్లో ఓపెన్ అవుతుంది. చూద్దాం, ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. 15 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత మనం ట్రేడ్ ప్లాన్ అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ట్రేడ్ సెటప్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ స్ట్రాటజీ EMA 5 WMA 14 ఐకెనేషి క్యాండిల్, ఈ స్ట్రాటజీ యొక్క లింక్ని అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. తర్వాత ఈ వీడియో మీకు బాగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే కొత్తగా చూస్తున్నటువంటి నా మిత్రులందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మార్కెట్ అయితే ఓపెన్ అయింది కదా, మనం ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. మనకు ఈ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుందో చూసి దాన్ని బట్టి సైడ్ వేస్ మార్కెట్ ఉంటుందా, లేకపోతే అప్ ట్రెండ్ ఉంటుందా, డౌన్ ట్రెండ్ ఉంటుందా, ఈ 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అయితే మనం వెయిట్ చేసి మార్కెట్ని అబ్జర్వ్ చేసి మార్కెట్ యొక్క బిహేవియర్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకుందాం. ఈ లోపల మనము ఆప్షన్స్ చార్ట్లో పెట్టుకోవడం అయితే జరుగుతుంది. చూడండి, $46,400 కాల్ ఆప్షను, అలాగే 46,500 పుట్ ఆప్షను, అవి చార్ట్లో పెట్టుకోవడం జరిగింది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేయండి. చార్ట్లు అయితే మనం పెట్టుకున్నాం, చూద్దాం. ఫ్రెండ్స్, మనమైతే చార్ట్లో బ్యాంక్ నిఫ్టీ 21 ఫిబ్రవరి 46,500 పుట్ ఆప్షను పెట్టుకున్నాము. అలాగే ఫిబ్రవరి 21 46,400 కాల్ ఆప్షను, రెండింటిని అయితే చార్ట్లో పెట్టుకోవడం జరిగింది. కానీ మనకు ట్రేడ్ అయితే దేంట్లోనూ కన్ఫర్మ్ అయితే కాలేదు. చూడొచ్చు, PEలో చూడొచ్చు, పుట్లో చూశారు కదా ఫ్రెండ్స్. 9:15కి మనకి ఏర్పడినటువంటి క్యాండిల్ చూడండి. అంటే మనకు EMA 5 ఆల్రెడీ WMA 14ని క్రాస్ చేసైతే అప్ సైడ్ అయితే ఉంది. అయినా కూడా ఇంత పెద్ద క్యాండిల్ అయితే నేను ట్రేడ్ తీసుకోను, మిమ్మల్ని కూడా తీసుకోవద్దని నేను చెప్పుకున్నాను ఇది వరకు. కాబట్టి నాకైతే కరెక్ట్ అయినటువంటి ట్రేడ్ రాలేదు, కాబట్టి నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇంకొక విషయం, నేనైతే ఆల్రెడీ సెల్ పొజిషన్ తీసేసుకున్నాను. చూడండి, ఆల్రెడీ ఇదండి 46,400 పుట్ ఆప్షను, 46,500 కాల్ ఆప్షను. ఈ రెండింటినైతే నేను
సెల్ చేయడం అయితే జరిగింది సింగిల్ లాట్ తోటే. ఈరోజు మార్కెట్ సైడ్ వేస్ ఎక్కడ దాకా ఉంటుందో చూసి దాన్ని బట్టి నేను ఈ పొజిషన్లో ఉండాలనా లేకపోతే క్లోజ్ చేయాలనా అనేది కూడా నిర్ణయించుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, మనకంతా కూడా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఏర్పడుతూ ఉన్నాయి, గమనించండి. చూద్దాం ఫ్రెండ్స్, మనకైతే క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కాల్ ఆప్షన్లో 46,400 కాల్ ఆప్షన్లో క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మనకైతే ఒక క్యాండిల్ అయితే ఏర్పడింది. ఓపెన్ లో రెండు కూడా మ్యాచ్ అయి ఉన్నాయి. దీని హైలో అయితే ట్రేడ్ తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ హైలో ట్రేడ్ తీసుకోవచ్చు. చూద్దాం ఫ్రెండ్స్, చూసి పర్ఫెక్ట్ అయిన ఎంట్రీ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, చూడండి 46,400 కాల్ ఆప్షను మనకు ఇక్కడైతే క్రాస్ ఓవర్ జరిగింది. కానీ ఆ క్రాస్ ఓవర్ జరగక ముందు మాత్రం చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత 4 క్యాండిల్ 10 గంటలప్పుడు వచ్చినటువంటి క్యాండిల్ ఓపెన్ లో రెండు మ్యాచ్ అయినాయి. అందులో ఇక్కడంతా ప్రైజ్ యాక్షన్ జరిగింది. ఈ రెండు క్యాండిల్ అంతా ప్రైజ్ యాక్షన్ జరిగింది కాబట్టి ఈ క్యాండిల్ హైలో ట్రేడ్ ఏమైనా తీసుకుందానికి ప్లాన్ చేద్దాం. దాని హై వచ్చేసి 424.4గా ఉంది కాబట్టి దీని హైలో ట్రేడ్ తీసుకుందానికి అయితే ప్లాన్ చేద్దాం. 395.25, అలాగే లో వచ్చేసి 395.25 వచ్చింది. 24 అయితే వచ్చింది. దీని హైలో ట్రేడ్ తీసుకున్నానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. మన ఆర్డర్ అయితే ప్లేస్ కాలేదు. ఈ ట్రేడ్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్. ఈరోజు మంచి ట్రేడ్ అయితే మిస్ అయిపోయాను. మంచి ట్రేడ్ ఇదైతే మాత్రం ఈరోజు ట్రేడ్ మిస్ అయిపోయాను. ఓకే, టేక్ ఇట్ ఈజీ. చాలా ఈజీగానే తీసుకుంటున్నాను. మనకు పుట్ ఆప్షన్లో ఇప్పుడల్లా ట్రేడ్ దొరికే అవకాశం అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, మార్కెట్ చూస్తున్నారా? ఇంకా హాఫ్ అన్ అవర్లో మార్కెట్ అయితే క్లోజ్ అయిపోతుంది. నేనైతే మార్నింగ్ మంచి ట్రేడ్ అయితే మిస్ అయిపోయాను. EMA 5 WMA 14 హైకెనిషిలో ఈరోజు ట్రేడ్ తీసుకున్నానికి అన్నీ కూడా సెట్ చేసుకొని లాస్ట్కి నాకైతే దాంట్లో ట్రేడ్ దొరకలేదు. అందుకని మన స్ట్రాటజీని మీకు చూపించలేకపోయాను. కానీ అక్కడ ఎంట్రీ మాత్రం కరెక్ట్గా తీసుకున్నట్టు మొత్తం ఒక 15 మినిట్స్లోనే 200 పాయింట్స్ వచ్చిండేటివి. జస్ట్ మిస్ అయింది. అందుకని ఈ స్ట్రాటజీలో మీకు చూపించలేకపోయాను. కానీ నేనైతే ఆల్రెడీ సెల్ చేస్తున్నాను కదా, వాటిని కొంచెం చిన్న మార్పులు అయితే చేసి పొజిషన్ అయితే అట్లాగే ఉంది. సెల్ పొజిషను ఇప్పటికి కూడా రన్ అవుతూనే ఉంది. కానీ మధ్యలో ఒక కాల్ ఆప్షన్ అయితే బై చేసి క్లోజ్ చేయడం జరిగింది. చూడొచ్చు, బ్యాంక్ నిఫ్టీ 21 ఫిబ్రవరి 47,100ని 2 లాట్స్ తీసుకున్నాను. 167.5లో బై చేసి 212లో సెల్ చేయడం జరిగింది. ఇదైతే క్లోజ్ చేశాను. ఈ రెండు మాత్రం రన్నింగ్లో ఉన్నాయి, ఈ పొజిషన్లో ఉన్నాయి. ఇంకొక 15 మినిట్స్లో ఇవి కూడా క్లోజ్ చేసేస్తాను. 3:15 కంతా ఇవి కూడా క్లోజ్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఈరోజు మన స్ట్రాటజీలు అయితే చూపెట్టలేకపోయాను. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా మనకు 10 గంటలకైతే ట్రేడ్ మిస్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అంతా కూడా ఫుల్ వోల్టాలిటీగానే ఉన్నది. ట్రేడ్ అయితే దొరకలేదు మన స్ట్రాటజీలో. కానీ నేను ప్రైజ్ యాక్షన్ బట్టి నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది. బై సైడ్ ఇదైతే క్లోజ్ చేసేసాను, మీకు కూడా చూపెట్టాను కదా. కానీ
ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానంటే మనం అనుకున్నటువంటి స్ట్రాటజీలో మాత్రం మీకు చూపించలేకపోయాను అనేది ఒకటే. చూపించలేకపోయానంటే ఆల్రెడీ మీకు చెప్పున్నాను ఈ వీడియోలో కూడా, నేను ఈ క్యాండిల్ యొక్క హైలో బై చేస్తానని, కానీ చేసేటప్పటికి మిస్ అయిపోయింది అంతే. ఈ స్ట్రాటజీని నేను ట్రేడ్ తీసుకోలేకపోయాను. ఒకసారి మిస్ అయిందంటే మళ్ళా మనకు దొరకదనమాట. దాన్ని హైలో పోయి ట్రేడ్ తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా నాకు రాదు, అంతటితో వదిలేస్తాను. నెక్స్ట్ ఇంకేదన్నా ఉంటే ప్లాన్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, రేపు మన వీడియో కంటిన్యూ చేద్దాం ఇదే స్ట్రాటజీలో. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ఒక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.